వెల్కమ్ టు JLTV 7 న్యూస్. ఆలేరు జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న చారిత్రాత్మకమైన కొలనుపాకలో కురుమల చైతన్య యాత్ర జరిగింది. భారతదేశంలో దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న కొలనుపాకలో కురుమ మఠంలో కొలువుతీరిన మహాశివుడు శివలింగం రూపంలో భక్తులను దర్శనమిస్తున్నారు. కురుమ మఠం శివాలయం అభివృద్ధికి మఠం పరిధిలో ఉన్న స్థలం కాపాడుకునే బాధ్యతతో స్థానిక కురుమ సంఘం, రాష్ట్ర కురుమ సంఘం నేతలు కంకణబద్దులై పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం నాడు జరిగిన ఈ కురుమ చైతన్య యాత్ర జరగగా ఒగ్గు పూజారులతో డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ కొనసాగింది. రాష్ట్ర కురుమ సంఘం కార్యదర్శి, ప్రముఖ హైకోర్టు న్యాయవాది గోరిగ మల్లేశం, కురుమ ఉప్పల్ జోన్ కురుమ సంఘం అధ్యక్షుడు రేపు కృష్ణ కురుమ, సీనియర్ కాంగ్రెస్ నేత చౌదరిపల్లి పర్వతాలు, కురుమ ఒగ్గు కళాకారుల రాష్ట్ర సంఘం బెల్లం కట్టయ్య కురుమ, వివిధ జంగాల కురుమ సంఘం నేతలు ఒగ్గు వీరస్వామి, ఒగ్గు సోమరాజు, బండు పర్వతాలు, ఏనుగుల కనకయ్య, జూకట్టి వెంకటేష్, ఈరల్ల విజయ్ కుమార్, జన్ని రఘు, పోలె మల్లేష్ తదితర ప్రముఖులు కురుములు ఈ చైతన్య యాత్రలో పాల్గొన్నారు. జై కురుమ, జై జై కురుమ, కురుమల ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్దపెట్టిన నినాదాలతో డోలు వాయిద్యాలతో కొలనుపాకు మారు మోగింది.